పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మహాసేన రాజేష్కి టీడీపీ టికెట్ కేటాయించింది. రాజేష్కి నియోజకవర్గంలో అంతగా పట్టులేదు. స్థానిక నేతలను పక్కన పెట్టి స్థానికేతరుడైన రాజేష్కి టికెట్ ఇవ్వడం మీద టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి కారణమైంది. రాజేష్ నియోజకవర్గానికి చాలా తక్కువగా వచ్చాడని, అసలు కార్యకర్తలతో కనీసం టచ్లో లేరని అంటున్నారు. స్థానిక టీడీపీ నేతలు రాజేష్కి సహకరించడం కష్టమేనని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే అర్థమైపోతుందంటూ కూడా చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. రాజేష్ కేటాయించడానికి జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రీసెంట్గా అంబాజీపేటలో టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి టీడీపీ జోన్ 2 పరిశీలకుడు సుజయ్ కృష్ణ రంగారావు హాజరయ్యారు. టీడీపీకి చెందిన 4 మండలాల సమన్వయ కమిటీ నేతలతో సంప్రదింపులు చేపట్టారు. తొలుత ఆయనమిల్లి మండల నేతలతో చర్చలు మొదలెట్టారు. ఇందులో టీడీపీ సభ్యులు సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోందని తెలిసిన జనసేన నేతలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మహాసేన రాజేష్కి టికెట్ రద్దు చేయాలన్నారు. రాజేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కుర్చీలు బల్లలను గాల్లో విసురుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ నేతలు వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా కూడా జన సైనికులు అక్కడే ఉన్న హరీష్ కాదు అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే టీడీపీ జనసేన నేతలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మహాసేన రాజేష్కి టికెట్ కేటాయించడాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు తప్పుపడుతున్నారు. వాళ్లతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని కొనేసి మహాసేన రాజేష్కి ఇబ్బందికర పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా రావడంతో రాజేష్ తాను తప్పుకుంటానని, నిజంగా చంద్రబాబు నాయుడు కనుక కోరుకుంటే ఈ ప్రాంతంలో తాను పోటీ చేయనని, కార్యకర్తగానే ఉండిపోతానని టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన రీసెంట్గా ఒక వీడియో విడుదల చేశారు. దాంతో చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలో దిగి పి గన్నవరం నియోజకవర్గంలో పర్యటన చేద్దామని, లేదంటే నారా లోకేష్ లేదా అచ్చెన్నాయుడు వీళ్ళలో ఒకళ్ళు పర్యటన చేసేటువంటి ఆలోచనలో పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నారని, ఇలాంటి అసంతృప్తులు రావడం సహజమేనని లోకల్గా ఉన్నటువంటి పి గన్నవరంలోని జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కేడర్ని కూర్చోబెట్టి మాట్లాడే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని, మహాసేన రాజేష్ యొక్క గెలుపు ఇక్కడ తథ్యం అంటూ చంద్రబాబు నమ్ముతున్నారని తెలుస్తోంది.